హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. హెచ్సియు భూ వివాదం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినట్లుగా కొంతమంది చెబుతున్న 400 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి కోసం వేలం వేయాలని నిర్ణయించడం గత కొన్ని నెలలుగా విద్యార్థులు, పర్యావరణవాదుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఈ భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోకి రావు అని ప్రభుత్వం చెబుతోంది. ఈ వివాదాస్పద నిర్ణయానికి వ్యతిరేకంగా హైదరాబాద్కు చెందిన న్యాయవాది కరుపోతుల రేవంత్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో ఆయన ఈ వేలాన్ని నిలిపివేయాలని, పర్యావరణ పరిరక్షణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం వేల మంది విద్యార్థులు పోరాడుతున్నారు. ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న 400 ఎకరాల భూమి అటవీని తలపిస్తుందని, అది పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంలో ఎంతో ఉపయోగకరమని ప్రధాన ప్రతిపక్ష నేతలు, విద్యార్థులు, హైదరాబాద్ ప్రజానీకం బలంగా కోరుకుంటుంది. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ భూముల్లో ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పావులు కదుపుతూ ఒక లేఅవుట్ వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్లాన్ చేస్తున్నారని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా తమ ప్రభుత్వం ఈ భూములలో పలు రకాల ప్రైవేట్ ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసినట్లుగా అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు రావడంతో హెచ్సియు భూముల్లో పులులు, జింకలు, సింహాలు లేవని, దాని చుట్టూ ఉన్న గుంట నక్కలు చేరి అడ్డుకోవాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని రాజకీయ నేతలు, విద్యార్థి సంఘాలు తప్పుపడుతున్నాయి. అయితే అడవిని తలపించే హెచ్సియు పరిసర ప్రాంతంలో అందమైన నెమళ్ళు, జింకలు, అరుదైన నక్షత్ర తాబేళ్లు, జీవవైద్యంతో పాటుగా హైదరాబాద్ వాతావరణ సమతుల్యానికి ఉపయోగకారిగా ఈ ప్రాంతం అలరారుతోందని వాదిస్తున్నారు. అయితే దీనిపై ప్రస్తుతం సుప్రీంకోర్టుకు వెళ్లి భూమిని వెనక్కి తెచ్చుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి ఐటీ కంపెనీల అభివృద్ధి పేరుతో యూనివర్సిటీ భూములపై పడుతున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వారు తప్పుపడుతున్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ విద్యార్థి విభాగం కూడా తప్పుపట్టింది. వివాదాస్పదంగా మారిన 400 ఎకరాల ప్రాంతాలు, దట్టమైన పచ్చని బయళ్లలో నక్షత్ర తాబేళ్లు ఆవాసాన్ని ఏర్పరచుకొని ఉన్నాయని, వాటి ఉనికికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం వల్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ తాబేళ్లకు లీగల్ ప్రొటెక్షన్ ఉన్న సంగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్చిపోయారని మండిపడుతున్నారు. నక్షత్ర తాబేళ్లు చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనబడతాయి. దీని జీవితకాలం 40 నుండి 50 సంవత్సరాలు. ఈ తాబేళ్లు షెల్పై నక్షత్ర ఆకారంలో గుర్తులు ఉంటాయి. అందుకే వీటిని నక్షత్ర తాబేళ్లు అని పిలుస్తారు. వీటిని పెంచుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే మన దేశంలో నక్షత్ర తాబేళ్లని పెంచుకోవడాన్ని ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ తాబేలుని హిందువులు విష్ణు స్వరూపంగా కొలుస్తారు. ఈ తాబేళ్లకు ఎక్కువగా గడ్డి పెరిగే ప్రాంతంలో ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తాయి. మిగతా తాబేళ్ల నీళ్లలో ఈ తాబేళ్లు ఎక్కువసేపు తిరగవు. కొందరు వీటిని స్మగ్లింగ్ చేసి అమ్ముతుంటారన్న కారణంగా మన దేశంలో వీటి అమ్మకాన్ని బ్యాన్ చేసేశారు. ఇక ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే తాబేళ్ల జాతి భారతీయ నక్షత్ర తాబేలు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో విమానాశ్రయాలలో అధికారులు జప్తు చేశారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకారం 1990 మరియు 1999 మధ్య 10 ఏళ్ల కాలంలో దాదాపు 80,000 తాబేళ్లని స్వాధీనం చేసుకున్నారు. కానీ తరువాత కాలంలో ఈ సంఖ్య పెరిగింది. 2000 మరియు 2013 సంవత్సరాల మధ్య తాబేళ్లని అక్రమంగా తరలిస్తూ 36,000 మందికి పైగా దేశం విడిచి వెళ్లకుండా అధికారులు పట్టుకున్నారు. వీటిలో అత్యధిక భాగం దాదాపు 20,000 నక్షత్ర తాబేళ్లు తమిళనాడు నుండి జప్తు చేయబడ్డాయి. కావున విశ్వవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యంలో ఉన్న నక్షత్ర తాబేళ్ల ఉనికిని ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కాపాడాలని వన్యప్రాణ సంరక్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలనే తన నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకుంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నట్లుగా ఆ భూమిలో ఒక్క అంగుళం కూడా హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందదని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుండడంపై పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.